శివాన్ సముద్ర వాటర్ ఫాల్స్. బెంగళూరు మైసూర్ వీళ్ళకి దగ్గర అవుతుంది బాగా. ఈ బెంగళూరు మైసూర్కి మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో కనపడుతుంది శివాన్ సముద్ర. ఈ గగన్ చుక్కీ వాటర్ ఫాల్, అటుపక్క బారా చుక్కీ వాటర్ ఫాల్. ప్రవహిస్తున్న నది ఏంటంటే ఆ వాటర్ ఫాల్ ఇవన్నీ ఉన్నాయి కూడా కావేరీ నది. దూరం నుంచి అంతగా తెలియలేదు కానీ దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది. వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంది. Hey guys, good morning everyone. Welcome back to our channel Harinath Films. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు మనం కర్ణాటకలోని కూర్గ్ దగ్గర ఉన్న మల్లాలి ఫాల్స్కి వెళ్ళాం. ఈ రోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్ శివాన్ సముద్ర వాటర్ ఫాల్స్. ప్రజెంట్ టిఫిన్ కోసం బన్నూర్ అని, మైసూర్ దాటాక బన్నూర్ అని ఒక పెద్ద ఊరు ఉంది, అక్కడ ఆగాను. ఇక్కడ మైసూర్ మసాలా దోశ చెప్పాను, బాగుంది. గాయస్ మనం ఇప్పుడు బన్నూర్ దాటేసాం కదా టిఫిన్ చేసి. సో నెక్స్ట్ ఇప్పుడు మల్లవల్లి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఇది ఈ శివాన్ సముద్ర ఫాల్స్ అనేది బెంగళూరు మైసూర్ వీళ్ళకి దగ్గర అవుతుంది బాగా. ఈ బెంగళూరు మైసూర్కి మధ్యలో ఉంటుంది. బెంగళూరు నుంచి 120 కిలోమీటర్స్, మైసూర్ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా పెద్ద వాటర్ ఫాల్, చాలా బాగుంటుంది కూడా. మల్టిపుల్ స్ట్రీమ్స్ అంటే చాలా పాయల్లా విడిపోయి అలా కొండ మించి అలా పడుతూ ఉంటాయి. వాళ్ళు కూడా వీకెండే, ఇవాళ సండే కదా, మరి క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో. సో మనం ఇంకా 40 మినిట్స్ జర్నీ ఉంది మనకి అక్కడ రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ప్రవహిస్తున్న నది ఏంటంటే ఆ వాటర్ ఫాల్ ఇవన్నీ ఉన్నాయి కూడా కావేరీ నది. మెయిన్ రోడ్ నుంచి లోపల కట్టు 5 కిలోమీటర్స్ దాకా ఉంది. లోపలికి వెళ్ళాలి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి. వచ్చేసాం మనం. పార్కింగ్ లాట్ ఇది. ఇక్కడ నుంచి వాక్ చేయాల్సి ఉంటుంది. 5 to 10 మినిట్స్ పడుతుంది వాకింగ్. యాజ్ ఎక్స్పెక్టెడ్ జనాలు గట్టిగానే ఉన్నారు, వీకెండ్ ఎఫెక్ట్. వాటర్ ఫాల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. స్టెప్స్ ఉన్నాయి కొంచెం కిందకి వెళ్ళడానికి కూడా. సో ఆ మధ్యలో కనపడుతుంది శివాన్ సముద్ర. ఈ గగన్ చుక్కీ వాటర్ ఫాల్, అటుపక్క బారా చుక్కీ వాటర్ ఫాల్. దూరం నుంచి అంతగా తెలియలేదు కానీ దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది. వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంది.
అనుకున్నట్టే అయింది. జనాలు బాగా ఎక్కువ ఉన్నారు. వీడియో షూట్ చేయడానికి కూడా కుదరట్లేదు, చాలా కష్టంగా ఉంది. మన గోకాక్ ఫాల్స్ లాగే ఇక్కడ కూడా అటుపక్క వాటర్ ఫాల్స్కి అటుపక్క ఇటుపక్క ఉన్నాం కదా మనం, అటుపక్క కూడా వెళ్ళడానికి రోడ్డు ఉన్నట్టుంది. ఆ ప్లేస్కి వెళ్ళి చూద్దాం, కొంచెం ఫ్రీగా ఉంటుందేమో. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా, ఇటుపక్క వచ్చాను. మనం వచ్చిన రూట్ నుంచి మలవాలి నుంచి ఒక చోట లెఫ్ట్ తిరిగాం కదా, ఇక్కడికి గగన్ చుక్కి శివాన్ సముద్ర ఫాల్స్కి. అలా బయటకు వచ్చేసి అక్కడ నుంచి కావేరీ రివర్ నుంచి ఒక బ్రిడ్జ్ వస్తుంది కొంచెం ఎదరికి రాగానే. ఆ బ్రిడ్జ్ దాటాక ఫస్ట్ లెఫ్ట్ అంటే బారాచుక్కి ఫాల్స్ రోడ్ అని కూడా మీరు గూగుల్లో టైప్ చేయొచ్చు, లేదా బారాచుక్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్లోకి రావండి. ఆ బారాచుక్కి వాటర్ ఫాల్స్ రోడ్లోకి వచ్చిన తర్వాత మీరు గూగుల్లో చూసుకుంటే కనబడుతుంది శివాన్ సముద్ర వాటర్ ఫాల్ కనిపించే చోట అటు లెఫ్ట్లో ఒక చోట ఆగాల్సి వస్తుంది. బుడిగుట్ట రోడ్ అది. ఫాల్స్ కనిపిస్తుంది నాకు, దానిలోనే ఉంది. దాని కదా కానీ కొంచెం చిన్నగా ఉంది. ఇదంతా కావేరీ రివరు. నిన్నటిదాకా వెస్టర్న్ ఘాట్స్లో తిరిగి తిరిగి అసలు 10 అవుతున్నా సరే ఎండ ఫీలింగ్ వచ్చేది కాదు. మహారాష్ట్రలో అయితే ఎక్కువ రోజులు అసలు ఎండ కూడా చూడలేదు. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్ దాటేసి కిందకు వచ్చేసాం కదా నిన్న కూర్గ్ నుంచి. ఇప్పుడు మైసూర్ బెంగళూరు సైడ్ వచ్చేసాం కదా. సో మబ్బులు అయితే అలా పట్టుకుంటున్నాయి కానీ ఎండ అయితే అదిరిపోతుంది. బారాచుక్కి వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ ఇది. పార్కింగ్ నుంచి ఎంత 3 మినిట్స్ అలా నడిచాను అంతే. ఇది బారాచుక్కి ఫాల్స్ రోడ్లో చేపల్ని మసాలా వేసి ఫ్రై చేస్తున్నారు. ఇదే శివాన్ సముద్ర గగన్ చుక్కి బారాచుక్కి వాటర్ ఫాల్స్ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, I'll see you in the next adventure. Till then, take care. Bye bye. Jai Hind.